వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజు. అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేవి ఎంత థ్రిల్‌నిస్తాయో, అంత విషాదాన్ని గూడా మిగులుస్తాయి. ఎందుకంటే, అక్కడ జరిగే ఒక చిన్న పొరపాటనేది విషాదాన్ని మిగులుస్తుంది. ఇది నేనొక సంఘటన చెప్దామనుకుంటున్నాను. బ్రెజిల్‌లో జరిగిందనమాట. బ్రెజిల్‌లో ఒక యువతి 21 సంవత్సరాలు మరియా అనమాట ఆమె పేరు. ఆమెకి చాలా అడ్వెంచర్ గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో, ఎవరు చెప్పినా వినదు. తనకి చేసేదాకా నిద్రపోదు ఫస్ట్. అంత ఇంట్రెస్ట్ ఉందామెకి. ఆమె తన స్నేహితులతో కలిసి బ్రెజిల్‌లో ఒక ప్లేస్‌కెళ్ళిందనమాట. ఈ బంగీ జంప్ అంటే ఆమెకి చాలా ఇష్టం. తన స్నేహితులతో కలిసి అది చేద్దామని చెప్పి అక్కడికెళ్ళింది. వెళ్తే మామూలుగా ఇప్పుడు మనం ఎన్నో గేమ్స్ ట్రై చేస్తూ ఉంటాం గదా! ఎందుకు అంత ధైర్యంగా ట్రై చేస్తామంటే ఫస్ట్ మనకు ధైర్యం ఉంటుంది. ఇంకొకటేంటంటే వాళ్ళు సరైన ప్రికాషన్స్ తీసుకుంటారు. మన జాగ్రత్తగా ఏం కాదు అని గూడా ఒక నమ్మకం మనం వెళ్ళిన చోట. ఆ నమ్మకంతోనే పాపం ఆ అమ్మాయి గూడా వెళ్ళి బంగీ జంప్ చేయడానికని వెళ్ళింది. ఆ నిర్వాహకులు కొంచెం హడావిడి చేస్తారు గదా! గేమ్స్ అనేసరికి ఆ అమ్మాయి కూడా హెల్మెట్ పెట్టి, ఒక డ్రెస్ వేసి, తనకి కొన్ని జాగ్రత్తలు చెప్పి, "నువ్విలా చేయాలి, ఇలా జాగ్రత్తగుండాలి, ఇట్లా మీకెట్లా ఉంది హెల్త్ కండిషన్" అన్నీ కనుక్కున్నారు. అవన్నీ విని పర్లేదు నన్ను బానే జాగ్రత్తగా చూస్తున్నారు. నేనింకా ఇంకా ఇంకా ధైర్యం పెరుగుతుంది గదా! ఎవరైనా మననంత జాగ్రత్తగా కనుక్కుంటుంటే. ఆ అమ్మాయికి కూడా బాగా ధైర్యమొచ్చింది. అన్నీ బానే ఉన్నాయి. ఇంక బంగీ జంప్ చేసేస్తున్నాననే ఆనందంలో ఉండంగా, ఆ అమ్మాయికి వాళ్ళు ఒక్కటి చేయలేదు. అసలు మెయిన్ చేయాల్సింది చేయలేదు. ఏంటంటే బంగీ జంప్ చేసేటప్పుడు కాళ్ళకి తాడు కడతారు గదా! ఆ తాడు కట్టలేదు. ఆ తాడు కట్టకపోతే ఏమవుతుంది? మీకు అర్థమయ్యే ఉంటుంది టాపిక్ ఏంటనేది గూడా. ఆ అమ్మాయిని తాడు కట్టకుండానే అలానే ఆ హెల్మెట్ మాత్రం పెట్టారు. కాళ్ళకి అసలు కట్టాల్సిన తాడు కట్టలే. హెల్మెట్ పెట్టకపోయినా పర్లేదు. కానీ తాడు కట్టలేదు. ఆ అమ్మాయిని అలానే లోయలోకి 130 అడుగులు హైట్. అంత హైట్ మీద నుంచి ఆ అమ్మాయిని తోసేశారు. తనకేం తెలుసు పాపం. ఆ అమ్మాయి గూడా గమనించుకోలేదు. అది కూడా నిర్లక్ష్యమే. ఫస్టు నిర్లక్ష్యం ఏంటి పక్కన వాళ్ళనొద్దు మనం. ఫస్ట్ నిర్లక్ష్యం మనలో గూడా ఉన్నట్టే గదా! వాళ్ళన్నీ కడుతున్నప్పుడు అంత శ్రద్ధగా విని చూస్తున్నప్పుడు, నా కాళ్ళకి మెయిన్ బంగీ జంప్ చేసినప్పుడు తాడు కట్టారా లేదా? ఆ అమ్మాయి గమనించుకోలేదు. అండ్ ఆ నిర్వాహకులు కూడా, వాళ్ళు గూడా నిర్లక్ష్య ధోరణిది. వాళ్ళు గూడా ఆ తాడు ఉందా లేదా? కట్టామా లేదా? ఎంత నిర్లక్ష్యం అంటే ఇది. మెయిన్ బంగీ జంప్ అంటేనే తాడుతోటే గదా! సేఫ్‌గా మనం తోసేసిన వెంటనే మనకి సేఫ్టీ ఏంటి ఫస్ట్ తాడే గదా! అసలేందది కట్టామా లేదా అనేది వాళ్ళు చూసుకోలేదు. ఆ అమ్మాయి గూడా చూడలేదు. ఈ ఇద్దరు చూసుకోకపోవడం జరిగిన పొరపాటు వల్ల ఈరోజు ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. 130 అడుగుల ఎత్తు నుంచి పడేస్తే ఇంక ఉంటారా? ఆ అమ్మాయికి చాలా తీవ్రమైన గాయాలయ్యి వెంటనే స్పాట్‌లో ఆ అమ్మాయి చనిపోయింది. సో, నేను చెప్పేదేంటంటే ఇవన్నీ ఒక ఏజ్. ఈ ఏజ్‌లో చేస్తాం. ఇప్పుడు మరీ ఏజ్ ఎక్కువున్న వాళ్ళు ఇలాంటివి ట్రై చేయడానికి ఆలోచిస్తారు ఖచ్చితంగా. ఈ జెన్‌జీలు, కొంచెం టీనేజ్ పిల్లలు వీళ్ళకి ఎక్కువ సాహసం ఉన్నటువంటి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువుంటాయి. ఇలాంటి గేమ్స్ కానీ, అవి భయమేసినా సరే భయాన్ని గూడా థ్రిల్‌గా ఫీల్ అవుతారు. వాళ్ళకి భయపడడం గూడా ఒక థ్రిల్ కొంతమంది పిల్లలకి. ఆ భయాన్ని గూడా మేము థ్రిల్ ఫీల్ అవ్వాలి, ట్రై చేయాలి అనుకుంటూ ఉంటారు. అందుకని నేను జెన్‌జీ‌లకి చెప్తున్నాను. మీరు ఇలాంటి మరీ పెద్ద పెద్ద సాహసాలు చేయటానికైతే దయచేసి ప్రయత్నించకండి. ఎందుకు అంటే మీకు ధైర్యం ఉండొచ్చు, థ్రిల్లింగ్ రావచ్చేమో. ఒక్కొక్కసారి ఆ థ్రిల్ అనేది గూడా ఒక భయంకరమైన విషాదాన్ని మిగులుస్తుంది. మనకేదన్నా అయితే మన ఫ్యామిలీ ఏంటి అది గూడా ఆలోచించుకోవాలి గదా! ఒక్కసారి కొంచెం టీనేజ్ పిల్లలు, ఈ జెన్‌జీలు కొద్దిగా ఇలాంటివి చేయకండి. చెయ్యండి. మరి ఇట్లాంటి ప్రాణాల మీదకి తెచ్చుకునేటువంటి సాహసాలు మాత్రం చెయ్యొద్దు అని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.